ఈరోజు మన జేఏసీ ఆధ్వర్యంలో 17వ రోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మా గట్కేసర్ సంబంధించిన రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు సోదరులందరూ చేసినందుకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందులో మా బావలు, మా అన్నలు అందరూ చాలామంది ఇలా ఉన్నారల్లా. ముఖ్యంగా చాలా సంతోషం. వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా 2-3 సార్లు మన అంజనా కూడా చెప్పిండు, ఇంకా అవసరం అనుకుంటే మా ద్వారా ఇంకా 2-3 రోజులు కూర్చొని కూడా మేము అన్నందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అంజలేనకు కూడా. కాబట్టి నేను ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఏదైతే జేఏసీగా ఏర్పడ్డ లక్ష్మణరెడ్డి గారు కూడా మామూలు వ్యక్తి కాదు. అతను కొంతమంది ఏదో రకంగా మాట్లాడుతున్నారు, అది కాదు. ఎందుకంటే అతను ఇప్పుడు కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గట్కేసర్లో స్వచ్ఛందంగా ఈ గ్రామానికి సేవ చేసిన వ్యక్తి అతను మామూలుగా వ్యక్తి కాదు. ఏదో అనుకుంటున్నారు కొంతమంది ఇక్కడ లీడర్లు, చాలా తప్పు పొరపాటు అది. ఈ జేఏసీ అనేది ఏర్పాటైనది ఏ పార్టీకి సంబంధం లేదు. ఆ జేఏసీ అనేది గట్కేసర్లో అన్ని యోజన సంఘాలు, అన్ని కులాలు అందరూ కలిసి కూడా వందన్ ఫంక్షన్లో మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 500 మంది పైచీలకు ఇక్కడ స్థానిక ప్రజలు వచ్చిర్రు. ఆ సమక్షంలో ఆ కమిటీని అతని అధ్యక్షునిగా కమిటీకి 10-11 మందిని మన యువకులను అక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇలా ఏ పార్టీకి సంబంధం లేదు. కొంతమంది బుద్ధిలేని వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. కంపల్సరీ వాళ్ళు ఆహ్వానించారు. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మన బీజేపీ నుంచి పోటీ చేసిన మన మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ ఉన్నాడు. మన టీడీపీ పార్టీ సంజీవ గౌడ్ ఉన్నాడు. చింతల యాదవ్ ఉన్నాడు. సిపిఎంకేలు వాళ్ళ పేరైన సిపిఐ వాళ్ళు సబితా గారు అందరూ కూడా వాళ్ళు వచ్చి దీనికి సంఘీభావం తెలుపుతారు. వాళ్ళు ఏదో మూర్ఖత్వంగా మాట్లాడడం తప్పు. ఇది ఈ బ్రిడ్జ్ అనేది గత వాస్తవానికి నర్తనాటక నడుస్తుంది, అందరికీ తెలుసు. అన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ళలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మా గవర్నమెంట్లో నర్తనాటక నడిచింది, వాస్తవమే. దానికి ఒప్పుకుంటాం మేము. కొన్ని కారణాలు ఉన్నాయి అందులో, ఎన్నో కారణాలు, కొన్ని కోర్టు కారణాలు, కొన్ని కరోనా వచ్చి రకరకాల ప్రాబ్లం వస్తుంది. కానీ అయిన మట్టుకు అయింది కూడా కొద్దిగా మా ప్రభుత్వంలోనే కొద్దిగా చేయడం జరిగింది. దాన్ని మీరు కూడా గ్రహించాలి. మా ప్రభుత్వంలోనే ఉండి ఇన్ని రోజులు నిన్న కాంగ్రెస్లో పోయి ఏదో మాట్లాడటం అది పద్ధతి కాదు, తప్పది. ఈ ఉద్యమమైనది కాదు, ప్రజలలో వచ్చింది, ఏ పార్టీకి సంబంధం కాదు. ప్రజలను వచ్చిన దాన్ని మీరు గౌరవించాలి. ప్రజలను గౌరవించి మీరు దిగొచ్చి ఈ దీక్షకు కానీ దీనికి కానీ సంఘీభావం తెలిపి ఇవన్నీ కార్యక్రమాలు ముఖ్యంగా బాధితులకు కూడా వాళ్ళకి న్యాయం చేసినట్టు చేయాలి. వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి. వాళ్ళని కూడా మిస్గైడ్ చేస్తున్నారు కొంచెంమంది ఇక్కడ రాజకీయ నాయకులు, తప్పు అది. నిన్ననే మన ఎంపీపీ గారు, మాజీ ఎంపీపీ గారు వాళ్ళని కలెక్టర్ ఆఫీస్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మీరు అధికార పార్టీ ఎవరు? మీరు చేతనైతే వాళ్ళని తీసుకొని పోయి ఆ కలెక్టర్ దగ్గరనో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు డబ్బులు ఇప్పిరు. గా పని చేయరు. ఆ పని చేయ శాత కాక ఉత్తరం ఏదో మాట్లాడతారు, ఆడ కూర్చొని అది తప్పది. వాళ్ళని కూడా డబ్బులు ఇప్పారు. ముఖ్యంగా మన గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావాలి. ఎంత అవస్థ అవుతుంది, ఎంత ప్రాబ్లం అవుతుంది. నిమ్మలంగా బాలాజీ నగర్లో ఉన్నారు కదా, మీ నాయకులంతా అక్కడనే ఉన్నారు కదా, మేమైతే ఇక్కడ నాయకులమే కదా, మేమే వచ్చి స్వచ్ఛందంగా కొట్లాడుతున్నాం. మీకెందుకు బుద్ధి వస్తలేదు? అది ఆర్టీసీ బస్సులు రావాలి, పబ్లిక్ సఫర్ అవుతారు, వ్యాపారాలు ఉన్నాయా? గట్కేసర్ వస్తే మన వాడబడ్డ గట్కేసర్ అయిపోయింది. గట్కేసర్ చూస్తే మనం కొత్తోడు వస్తే ఏంద్రా ఈ గట్కేసర్ ఇట్లానే ఆలోచన ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి ఈ జేఏసీకి కలిసికట్టుగా రావాలని కోరుతున్నా. ఇక్కడ ఉన్న పెద్ద నాయకులకు కూడా నేను జంగయ్య కానీ మన ఎవరు తోటకూర జంగయ్య కానీ సుధిరెడ్డి కూడా కోరుతున్నా. మీరు కూడా ఎక్కువ బేరసారాలకు పోకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిపి ఈ కార్యక్రమానికి ఇక్కడ డబ్బులు ఇప్పించి వాళ్ళకు ఇక్కడ పని స్టార్ట్ చేయించి, ముఖ్యంగా కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పిరుగా. సంవత్సరం అవుతుంది, ₹1 ఇప్పియాలి. కానీ పోజు కొడుతున్నందుకు మీరు అనవసరంగా ఆ పోజు కొట్టుడు బంద్ చేసుకొని అతను డబ్బులు ఇప్పిరి పని చేసినట్టు చేయండి. అప్పుడు దానికి పని అవుతుంది అంతా. ముఖ్యంగా మాకు బస్సులు కూడా రావాలి ఇక్కడ. కాబట్టి